కడప జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని కడప ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం ప్రచార సమయం ముగుస్తోంది. సాయంత్రం తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదు. స్థానికేతరులెవ్వరినీ ఎలక్షన్ ప్రాంత పరిధిలో తిరగనివ్వబోమంటున్న కడప ఎస్పీ ఈజీ అశోక్ కుమార్తో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ స్థానాలకు ఒంటిమిటకు అదేవిధంగా పులివెందులకు ఈరోజు సాయంకాలం 5 గంటలకు ఈ ఎన్నిక ప్రచారం ముగించబడుతుంది. ప్రధానంగా కూడా చూస్తే పులివెందుల సమస్యాత్మకమైనటువంటి ఆ నియోజకవర్గంలో ఏ విధంగా బందోబస్తు చేస్తున్నారు, ఇంతవరకు ఎలాంటి కేసులు కట్టారనేటువంటి విషయాన్ని మాట్లాడడానికి ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు సాయంకాలం 5 గంటలకు ఈ ప్రచార సమయం ముగుస్తుంది. ఇంతవరకు మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పులివెందుల ఒంటిమిట్ట రెండు ప్రాంతాలకు జెడ్పీటీసీ ఎలక్షన్లు 12వ తేదీ జరుగుతాయి. దాంట్లో భాగంగా 10వ తేదీ అయినటువంటి ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఎలక్షన్ నిబంధనావళి ప్రకారం సాయంత్రం 5 గంటలకు స్థానికేతరులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు. ప్రచారం కూడా క్లోజ్ అవుతుంది. కాబట్టి 5 గంటల తర్వాత ప్రచారం చేయడానికి వీలుండదు. కాబట్టి స్థానికేతరులు కానీ లీడర్లు కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్లు అందరూ కూడా సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్స్, ఇంతకుముందు ఎలక్షన్ నేరాల్లో పాల్గొన్న వాళ్ళు, బాంబ్ మేకర్స్, హ్యాబిచువల్ అఫెండర్స్ వీళ్ళందరి మీద కూడా ఆల్రెడీ దాదాపు 500 మంది పైన బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద ఆల్రెడీ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ చేసి గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. పులివెందుల మండలం చుట్టుపక్కల కూడా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా జిల్లా మొత్తంగా 13 బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. కాబట్టి బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరు ఏ టైంలో వస్తున్నారనేది నోట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏవైనా సంఘటనల్లో పాల్గొంటే ఖచ్చితంగా వాళ్ళను రికార్డెడ్గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా కూడా చూస్తే పులివెందుల ఏరియా కావచ్చు, ప్రధానంగా సమస్యాత్మకమైనటువంటి గ్రామము. అక్కడ జరుగుతున్నటువంటి ఒకవేళ సపోజ్ దాడులు జరిగితే పోలింగ్ బూత్లో కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దాడులు జరగకుండా ఉండడం కోసమే ఆర్ముడ్ కాంపోనెంట్ను కూడా పెట్టడం జరిగింది. పోలింగ్ బూత్ యొక్క ప్రాంగణంలో పోలింగ్ బూత్ చుట్టుపక్కల కూడా మనము సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్స్ట్రా ఫోర్స్ని పెట్టడం జరిగింది. ఏపీఎస్పీ ప్లటూన్లు ఉన్నాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు ఉన్నాయి, పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి, స్పెషల్ పార్టీస్ని కూడా మోహరించడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా, సమస్యలు రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని గ్రామాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎక్కువ ఫోర్స్ని పెట్టుకోవడం జరిగింది. సార్, కొంతమంది ఇప్పటికే మాకు వైసీపీలో ప్రాణహాని ఉందని చెప్తున్నారు. అదేవిధంగా జెడ్పీటీసీగా పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఎలాంటి భద్రత కల్పించారు? ఆల్రెడీ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ 22 మంది ఉన్నారో వాళ్ళకు 1+1 సెక్యూరిటీని మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ సెక్యూరిటీ ఫోర్స్ని మనం ఇవ్వడం జరిగింది. పిఎస్ఓల్ని, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ని ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రాసెస్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా సరే భద్రతా లోపాలు ఉన్నాయనిపించినా, భద్రతా పరంగా వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉన్నా వాళ్ళు వెంటనే లోకల్గా అప్రోచ్ అవ్వచ్చు. వీ విల్ ప్రొవైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రొటెక్షన్ వాట్ ఎవర్ ది రిక్వైర్డ్. సార్, ఇంతవరకు కూడా ఎంతమంది దగ్గర ఏమైనా అంటే కేసులో ఉన్నటువంటి వారి దగ్గర ఏమైనా గన్స్ కానీ అలాంటి ఏమైనా స్వాధీనం చేసుకున్నట్టుందా? మొత్తంగా పులివెందులలో దాదాపుగా 70 నుంచి 80 వరకు వెపన్స్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఒంటిమిట్టలో దాదాపు 200 వరకు వెపన్స్ని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం జరిగింది. కాబట్టి ఆర్మ్డ్ లైసెన్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరివి కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. కొంతమంది ఉద్యోగులు, బ్యాంకు ఎంప్లాయీస్ వాళ్ళు వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మినహాయించి గ్రామాల్లో ఉంటూ వెపన్స్ కలిగి ఉన్నటువంటి వాళ్ళందరివి కూడా ఆల్రెడీ డిపాజిట్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు? ఎంతమంది పోలీస్ యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు? పులివెందుల చుట్టుపక్కల 10 ఉన్నాయి, ఒంటిమిట్ట చుట్టుపక్కల 10 ఉన్నాయి. టోటల్గా జిల్లా బార్డర్లో 13 ఉన్నాయి. మొత్తంగా 33 చెక్ పోస్టులతో మనం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మొబైల్ వెహికల్ చెకింగ్స్ కూడా చేస్తాం. చెక్ పోస్టులతో పాటు వెహికల్ చెకింగ్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో మనం చేస్తాం. మొబైల్లో వెళ్తూ ఉంటారు, అవసరమైన చోట గంట అరగంట డైనమిక్ వెహికల్ చెకింగ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. సో దట్ దాన్ని బట్టి వెహికల్స్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోలీసులు ఎంతమంది ఉంటారు దేంట్లో? ఒంటిమిట్టకు సంబంధించి 650 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది. పులివెందులకు సంబంధించి 550 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది టోటల్గా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఇది ఎస్పీజీ అశోక్ కుమార్ గారు చెప్తుంటున్నటువంటిది. పులివెందులు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకు సంబంధించి దాదాపు 1100 2 మండలాలకు సంబంధించి 1100 మంది పోలీసు యంత్రాంగాన్ని భద్రత ఏర్పాట్లు చర్యల్లో భాగంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా ఇప్పటికే దాదాపు 70 మంది నుంచి కూడా రెబల్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఈ యొక్క మొత్తం పర్యవేక్షణ కూడా జరుగుతుంది అని చెప్పి కూడా ఎస్పీజీ అశోక్ కుమార్ చెప్తుంటున్నారు.